హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినోటెక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఒక చిన్న గ్లిచ్ అనేది కనిపెట్టాను. గ్లిచ్ అనడం కంటే ఒక చిన్న మిస్టేక్ అనుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఫైల్ అనేది కనిపిస్తుంది కదా. సో అడోబ్ ప్రీమియర్ ప్రోలో మీకు ఇక్కడ వీడియో అనేది కనిపిస్తుంది. ఓకే, చాప్టర్ 2 కనిపిస్తుంది. ఇప్పుడు నేను వీటిని పార్ట్స్గా కట్ చేస్తున్నా. ఇదొక పార్ట్ ఇట్లా 7 minutes ఉన్న వీడియోని అంటే ఒక్కొక్క చాప్టర్ని ఒక్కొక్క పార్ట్లా కట్ చేసి వీటిని ఎక్స్పోర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఈ ప్రాసెస్లో నాకేంటంటే ఒక చిన్న ప్రాబ్లం అనేది నేను ఫేస్ చేసిన. ఎలా ఈ ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు కనిపిస్తున్న ఫైలు ఈ పార్ట్స్ని ఇక్కడ నుంచి కట్ తీసేసా. అంటే దీన్ని ఎక్స్పోర్ట్ చేద్దామని ట్రై చేస్తున్నా. ఓకేనా, ఈ ఫైల్ని ఎక్స్పోర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ బ్లాక్ స్క్రీన్ అనేది వచ్చేసింది. నాకు అవుట్పుట్ అనేది కనిపించట్లేదు. రీజన్ ఏంటి అంటే వీడియో ఫైల్కి నేను రఫ్ అండ్ ఎడ్జెస్ అని ఒకటి యాడ్ చేశాను. ఈ రఫ్ అండ్ ఎడ్జెస్ అనేది యాడ్ చేస్తాను ఎందుకు, వీడియో కర్వ్ రావాలని చెప్పి. సో డ్యూరింగ్ ది ఎడిటింగ్ ప్రాసెస్లో ఒక్కోసారి మనకి ఇక్కడ రఫ్ అండ్ ఎడ్జెస్ అనేటివి 2 times యాడ్ అవుతాయి. ఓకేనా, 2 times ఎప్పుడైతే యాడ్ అవుతుందో ఒకదానికి ఒకటి క్లాష్ అయిపోయేసి రఫ్ అండ్ ఎడ్జెస్ వల్ల మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది చూపించదు. దానికి మనం ఏం చేయాలంటే ఈ రఫ్ అండ్ ఎడ్జెస్ని అంటే 2 ఉంటే ఒకదాన్ని రిమూవ్ చేసేసింది. అప్పటికి మీకు కనిపించలేదంటే జస్ట్ ఒకసారి ఈ బార్డర్ ఉంది కదా, బార్డర్లో 101 పెట్టండి, అవుట్పుట్ వచ్చింది. సో తిరిగి మళ్ళీ మీకు ఏదైతే నెంబర్ కావాలో ఆ నెంబర్ పెట్టుకోవచ్చు. అర్థమైంది కదా. సో ఒకసారి బార్డర్ని అడ్జస్ట్ చేశారంటే ఇమీడియట్లీ మీకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఈ అవుట్పుట్ని మీరు ఎక్స్పోర్ట్ చేసేసుకొని ఈ బార్డర్ అనేది మళ్ళీ యాష్ చేసి పెట్టేసుకోండి. ఎక్స్పోర్ట్ చేయకముందుగానే మీకు ఎంతైతే బార్డర్ కావాలనుకున్నారో అంతా పెట్టేసి యాష్ చేసి మళ్ళీ ఫైల్ని మీరు ఎక్స్పోర్ట్ చేసి సేవ్ చేసుకోండి. సో ఈ గ్లిచ్ అనేది నేను నుంచి ఫేస్ చేస్తున్నా. ఈ గ్లిచ్ని చాలామందికి సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారేమో అని చిన్న డౌట్తో ఈరోజు నేను ఈ వీడియో అనేది చేశాను. ఇలాంటి మరిన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన వినోటెక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. అలాగే మనం డైలీ లైవ్ ఎడిటింగ్ అనేది చేస్తాం. సో ఆ లైవ్లో మీరు కావాలంటే జాయిన్ అవ్వండి. ఈ ప్రాసెస్ అంతా అక్కడ మీకు ఏదైనా గ్లిచెస్ ఉన్నా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీన్ని ఒకసారి కట్ చేసి మళ్ళీ చూద్దాం. మళ్ళీ ఎగిరిపోయింది. సో ఫైల్ని ఒకసారి వీడియో ఫైల్ సెలెక్ట్ చేసుకోండి, రఫ్ అండ్ ఎడ్జెస్ మీద క్లిక్ చేయండి. జస్ట్ 100 కొట్టండి. 100 కొట్టాం కదా, రాలేదు. ఇప్పుడు ఏం చేద్దాం, 101 వచ్చింది. మళ్ళీ తిరిగి 100. దట్స్ ఇట్. సేవ్ చేసేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి, అంతే, సింపుల్. సో ఎవరైతే మీరు ఈ రఫ్ అండ్ ఎడ్జెస్ యాడ్ చేసి వీడియోని కవర్ చేయడానికి ట్రై చేసినప్పుడు డబుల్ ఎంట్రీస్ పడి ఒక ఎంట్రీ వల్ల ఇంకొక ఎంట్రీ డిస్టర్బ్ చేసుకుంటుంది. సో ఒక ఎంట్రీ ఇంకొక ఎంట్రీ డిస్టర్బ్ చేసినప్పుడు మనకి వీడియో అవుట్పుట్ అనేది చూపించదు. ఆ చూపించినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ రఫ్ అండ్ ఎడ్జెస్ని ఒకసారి అలైన్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ అంతే, 101 పెట్టండి, ఎంటర్ చేయండి. తర్వాత మీకు ఏ ఫిగర్ కావాలో అది పెట్టేసుకోండి. జస్ట్ ఊరికే చేంజ్ అయితే చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. దానివల్ల మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రిక్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. సో మనం డైలీ లైవ్ కూడా చేస్తాం. నేను ఏదైతే వర్క్ చేస్తానో ఆ వీడియోని డైరెక్ట్ లైవ్ పెడతాను. సో మీరు ఎక్కడి నుంచి ఏదైనా డౌట్స్ ఉన్నా అడగచ్చు. అట్ ది సేమ్ టైం నేను ఫేస్ చేస్తున్న అన్ని ప్రాబ్లమ్స్ని అక్కడ రికార్డ్ చేసి అందులో లైవ్లో అక్కడే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నాకు తెలియకపోతే నేను ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తాను. ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాను, ఎవరిని అడుగుతున్నాను అనేది మొత్తం డీటెయిల్గా మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ లైవ్ చేస్తున్నా. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ లైవ్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.